జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. ఆయన చిన్న చిన్న పనులతో కుటుంబాన్ని పోషించారు. యాతన పడ్డారే తప్ప యాచన చేయలేదు. ఆత్మగౌరవంతో కష్టించారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. ఉడిపి ప్రాంతం నుంచి వచ్చి బెంగళూరులో స్థిరపడి మిఠాయిల వ్యాపారంతో కోటీశ్వరుడయ్యారు. ఇక కేరళలో ఓ కళాకారుడు కోడిగుడ్డు డొల్లలలో కళాఖండాలు సృష్టిస్తూ ఔత్సాహికులకు స్ఫూర్తిదాతగా నిలిచారు. వినూత్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. జై హో. అతడు కాఫీ హోటల్లో కప్పులు కడిగాడు. క్లీనర్గా ఉండి బస్సులు తుడిచాడు. ఇంటింటికి తిరిగి పాలు విక్రయించాడు. చేయని చిరుద్యోగం లేదు. నిరుద్యోగం అతడి నిఘంటువులో లేదు. అతడు ఉడిపి జిల్లా కుందాపూర్ వాసి భాస్కర్. జీవన సమరములో కొన్ని గుణపాఠాలనే గెలుపు పాఠాలుగా స్వీకరించారు. స్వగ్రామం నుంచి బెంగళూరుకు మకం మారింది. మిఠాయిల వ్యాపారంతో జాతకమే మారిపోయింది. మనం బొబ్బట్లుగా పిలిచే పూరన్ హోలీలను విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారు. నోరూరించే తీయని అప్పచ్చులు, బొబ్బట్ల ఘుమఘుమలు. బెంగళూరులోని భాస్కర్ పూరన్ పోలీఘర్ నుంచి వెలువడే ఆ తీయని సువాసనలు ఒక కథ చెబుతాయి. ఒక విజేతను ప్రపంచానికి పరిచయం చేశాయి. అతడు కేఆర్ భాస్కర్. బాలభాస్కరుడుగా ఒకనాడు ఆకలి మంటలతో మలమలలాడిన ఆయన నేడు లక్షలాది మిఠాయి ప్రియుల నోరు తీపి చేస్తున్నారు. ఆయన మిఠాయిల వ్యాపారం కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యమైంది. కన్నడ సీమలో ఒబ్బట్లుగా, హోలిగగా, తెలుగు నేల మీద బొబ్బట్లుగా, మహారాష్ట్రలో పూరన్ పోలీగా ప్రాచుర్యం పొందిన 25 రకాల తీయని దేశీయ సంప్రదాయ అప్పచ్చులవి. భాస్కర్ పట్టుదల, తపన, కృషి, కసి అన్నీ కలిసి ಗೆಲುಪು ಪಾಠಂ ರಾಸಾಯಿ. ಸರ್, ನಾನು ಭಾಸ್ಕರ್ KR ಕುಂದಾಪುರದವನಾಗಿದ್ದು ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದು ಒಂದು 32 ವರ್ಷ. నా పేరు కేఆర్ భాస్కర్. మాది కుందాపురం. నేను 3.5 దశాబ్దాల క్రితం బెంగళూరు వచ్చాను. నా 3 ఏళ్ల వయసులో నాన్న చనిపోయారు. నాటి నుంచి నాకు అమ్మే సర్వస్వం. తండ్రి లేని లోటు తెలియకుండా నన్ను పెంచి పెద్ద చేసింది. మాది నిరుపేద కుటుంబం. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు బెంగళూరు వచ్చేశాం. అప్పట్లో బెంగళూరులో హోటల్ బిజినెస్లో ప్రభాకర్ అనే వ్యాపారవేత్త ఎంతో ప్రసిద్ధులు. ఆయన హోటల్లో క్లీనర్గా చేశాను. 4 ఏళ్ల పాటు కాఫీ మేకర్గా ఉన్నాను. ಅಂತ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರುವಂತೆ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. ಆ ಹೋಟ್ಲ್ ಓಪನಿಂಗಲ್ಲಿ ಅಲ್ಲೋ ಕೆಲಸ ಸೇರ್ಕೊತೀನಿ. ಅಲ್ಲೊಂದು 4 ವರ್ಷ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ ಕ್ಲೀನರ್ ಆಗಿ. ಆಮೇಲೆ ಕಾಫಿ ಕೆಲಸಕ್ಕೆ ಬರ್ತೀನಿ. చిటారు కొమ్మన మిఠాయి పొట్లాల కథలు అవసరం లేదు. కళ్ళ ఎదురుగా కనపడుతోన్న భాస్కర్ ఆ మిఠాయిలన్నీ తెచ్చారు. బొబ్బట్లతో రుచిగ్రంథులకు పనిచెప్పే కేఆర్ భాస్కర్ ఉడిపి జిల్లా కుందాపురం వాస్తవ్యుడు. చిన్ననాటి నుంచే తన జీవితం అంతులేని పోరాటమైంది. 4 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. బాల్యంలోనే కుటుంబ పోషణ బాధ్యత మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో తన 12వ ఏట బెంగళూరు వచ్చారు. హోటల్లో బల్లలు శుభ్రం చేసే క్లీనర్గా, బస్సులు తుడిచే బాయ్గా ఏ పని దొరికితే ఆ పని చేస్తూ ముందుకు సాగారు. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు అనేకం చేపట్టారు. కెళ్ళి దుకాణం పెట్టారు. చిరుతిండ్లను విక్రయించారు. దురదృష్టం వెన్నాడినట్లు వేటిల్లోనూ అంతగా రాణించలేదు. ನಾನು ಮದುವೆ ಆಗಬೇಕಾದ್ರೆ ಆಕ್ಚುಲಿ ಅವ್ರದ್ದು ಏನೂ ಇರಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇಷ್ಟೊಂದೆಲ್ಲ ಏನು ಎಂತ మా పెళ్లి నాటికి మా వారికి చెప్పుకోదగ్గ వ్యాపారం ఏమీ లేదు. తర్వాత మేమిద్దరం కలిసి హోలీగే తయారు చేసేవాళ్లం. వాటిని ప్యాక్ చేసి దుకాణాలకు విక్రయించాం. క్రమంగా వ్యాపారం పెరిగి పరిస్థితి మెరుగైంది. వేరువేరు హోటళ్లకు వెళ్లి ఇచ్చేవాళ్లం. మా వారప్పుడు ఎలా ఉండేవారో ఇప్పుడు అలాగే ఉంటారు. మంచి మనిషి, నాకు మంచి భర్త. ಬಟ್ ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ ಟೋಟಲಿ ಮುಂಚೆ ಹೇಗೆ ನೋಡ್ಕೊಳ್ತಾ ಇದ್ರು ಇವಾಗಲೂ ಹಾಗೆ ನೋಡ್ಕೊಳ್ತಾರೆ. ಎಲ್ಲ ಓವರ್ ಆಲ್ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ఈజ్ అ గుడ్ పర్సన్, ఈజ్ అ గుడ్ హస్బెండ్. 23 ఏళ్ల వయసులో భాస్కర్ బెంగళూరులోని గావిపురంలో ఉంటూ పూరన్ పోలీల తయారీని ఆరంభించారు. ఇళ్లిళ్లు తిరిగి విక్రయించేవారు. 10 ఏళ్ల పాటు సైకిల్ మీద తిరుగుతూ మిఠాయిలు, తినుబండారాలు విక్రయించారు. కష్టకాలం వచ్చినా నిరాశపడలేదు. అంకిత భావం కించిత్తు తగ్గలేదు. తన ఉత్పత్తులు ఎప్పటికైనా అందరికీ నచ్చుతాయన్న గట్టి నమ్మకంతో ముందుకు సాగారు. ಬೇರೆ ಬೇರೆ ಬಿಸ್ನೆಸ್ಗಳನ್ನ ಮಾಡಕ್ಕೆ ಶುರು ಮಾಡ್ತೀನಿ. ಒಂದು ಚಾಟ್ಸ್. నేను వేర్వేరు వ్యాపారాలు ఎన్నో చేశాను. వేరే వాళ్ల స్థలం అద్దెకు తీసుకొని చాట్ సెంటర్ నడిపాను. సమస్యలొచ్చాయి. వ్యాపారం కలిసి రాలేదు. సైకిల్ మీద వెళ్లి హోటళ్లకు పాలను సరఫరా చేశాను. లాభం లేకపోయింది. ఏదీ సరిగ్గా కలిసిరాక డబ్బులు లేక తిండికి కటకటగా ఉండేది. చిరు వ్యాపారాలు చేసినా నష్టాలే మిగిలాయి.
అప్పుడు ఆర్డర్ల మీద పకోడీలు బోండాలు తయారు చేసిచ్చాను. షెనాయ్ సార్ నాకు హోలిగే కోసం తొలి ఆర్డర్ ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన మంచి వ్యాపారవేత్త. ಅವರೇ ಕೂಡ ಫಸ್ಟ್ ಒಳ್ಳೆ బిజినెస్ మ్యాన్ ಅವರು. ఒక వంటల పోటీలో పాల్గొనటం భాస్కర్ జీవితాన్ని మలుపు తిప్పింది. గుర్తింపు వచ్చింది. తర్వాత ఓ మిత్రుడి సలహాతో ఆహార పదార్థాలు శుచిగా, రుచిగా, నాణ్యంగా తయారు చేశారు. తన స్టాల్ను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఉత్పత్తులకు ఒక బ్రాండ్ తెచ్చుకున్నారు. భాస్కర్ మనీ హోలీగా పేరుతో విక్రయ కేంద్రాన్ని విస్తరించారు. క్రమంగా వినియోగదారులు పెరిగారు. ఒక్క కర్ణాటకలోనే 17 కేంద్రాలను ప్రారంభించారు. 18 కోట్ల రూపాయల వార్షిక బిజినెస్ టర్నోవర్ సాధించింది. ఏడాదికి 3.5 కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. విఠల్ శెట్టి, సౌరభ్ శెట్టి భాగస్వాములుగా మహారాష్ట్రకు వ్యాపారాన్ని విస్తరించారు. ಒಂದು ಹೋಟ್ಲಲ್ಲಿ ಕಾಫಿ ಹಾಕ್ತಾ ಇರ್ತೀನಿ. ಅಲ್ಲಿಂದ ಒಬ್ಬರು ಪರಿಚಯ ಇರ್ತಾರೆ ನನಗೆ, ಅವರು ವೇಣುಗೋಪಾಲ್ ಅಂತ. ಸೊ ಅವರು ಬೆಳಿಗ್ಗೆ ಹೊತ್ತು ಕಾಫಿ ಕುಡಿಯೋಕೆ ಬರೋರು. ಕಾಫಿ ಕುಡಿಯೋಕೆ ಬಂದರೆ ನನಗೆ ಅವ್ರು ಪರಿಚಯ ಆಗ್ತಾರೆ. హోటల్లో కాఫీ మేకర్గా ఉండగా వేణుగోపాల్ అనే కస్టమర్ పరిచయం అయ్యారు. రోజూ వచ్చేవారు. మిఠాయిల తయారీ వైపు రావాలంటే తన ఇంటికి వచ్చి చూడాలన్నారు. అక్కడికి వెళ్ళి హోలిగే ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాను. తెల్లవారుజామున 3ంటికే లేచి 30 ఇళ్లకు పాలు సరఫరా చేసేవాణ్ణి. తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు హోలిగే తయారీ పని. రోజూ 30 దుకాణాలకు ప్యాకెట్లను ఇచ్చేవాణ్ణి. ಹೋಗೋ ರೋಡಲ್ಲಿ ಎಲ್ಲೆಲ್ಲ ಅಂಗಡಿ ಇದೆ ಅಲ್ಲಿಗೆಲ್ಲ 5 ಪ್ಯಾಕೆಟ್ ಹಾಕೊಂಡು ಒಂದು ಪ್ಯಾಕೆಟ್ 1 ರೂಪಾಯಿ ಥರ ಸಿಗೋದು. ನಂಗೆ ಇವಾಗ ನೆನಪಿದೆ, ಹನುಮನ್ನಡದಲ್ಲಿ ಕಗೀಸ್ ಬೇಕ್ರಿ ಅಂತಿದೆ, ಅದೇ ಫಸ್ಟ್ ಆರ್ಡರ್ ಅಲ್ಲಿಂದ ಶುರು ಮಾಡಿದ್ದು. హోటల్ క్లీనర్ నుంచి పెద్ద వ్యాపార సామ్రాజ్య స్థాపన దాకా ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. అంకిత భావం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. భాస్కర్ పూరన్ పోలి అంటే కర్ణాటక సంప్రదాయ వంటకాల ఘుమఘుమలే కాదు, భారతీయ వ్యాపార వ్యవస్థాపక స్ఫూర్తి కూడా. ఆయన బొబ్బట్ల తయారీ కేంద్రం పూరన్ పోలి ఘర్ దినదినాభివృద్ధి చెందుతోంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రేరణనిస్తోంది. ನಮ್ದು ಚಿಕ್ಕ ಒಂದು ಫ್ಯಾಕ್ಟರಿ. మాకు ఓ చిన్న కర్మాగారం ఉంది. అందులోనే కార్యాలయం. విస్తీర్ణమంతా కలిపి 8000 చదరపు అడుగులుంటుంది. మేమిక్కడ హోలిగే లేదా పూరన్ పోలి తయారీకి వాడే ముడి పదార్థాలను ఉంచుతాం. తయారీ అంతా ఇక్కడే. కావలసిన కొబ్బరి నూరటం, కలపటం, ప్యాకింగ్ చేయడం, బార్కోడింగ్ తదితర పనులన్నీ ఇక్కడే పూర్తవుతాయి. ఇక్కడ్నుంచే ముంబై, పూణే నగరాల్లోని 30 కేంద్రాలకు వెళతాయి. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వారి సంఖ్య 60 నుంచి 70 దాకా ఉంటుంది. అందరి ఆదరణ, ఆశీస్సులతోనే మేమిక్కడున్నాం. అధునాతన యంత్రాలను చూశాం. వాటిని తెచ్చి పెద్ద కర్మాగారాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. బ్రహ్మాండమేమీ బద్దలు కాదు, కానీ అతడి కళా సృజనకు కోడిగుడ్డు డొల్లగా మారుతుంది. ఆ ప్రతిభా నైపుణ్యానికి ఆవగింజ కూడా 100 ముక్కలవుతుంది. కొచ్చిలో ఎక్సెల్ ఆర్టిస్టు సూరజ్ కుమార్కి కళలంటే బాల్యంలోనే అభిరుచి ఏర్పడింది. అది ఇంతెంతై పెరిగింది. అతడు తీర్చిదిద్దిన కోడిగుడ్డు డొల్లల్లో కొన్ని కళాఖండాలు ఊపిరిపోసుకుంటున్నాయి. కొత్త ప్రపంచం కనబడుతుంది. దేశ విదేశాల మహామహుల చిత్రాలు కొలువుతీరి ముగ్ధుల్ని చేస్తాయి. కొన్ని కళాఖండాల తయారీకి భూదేవంత సహనం కావాలి. సహనం, కళా సృజన, ప్రతిభ కలిస్తే అతడు సూరజ్ కుమార్. కేరళ రాష్ట్రం కోచి అంటే కళల కాణాచి. కోడిగుడ్డులోనే కళా ప్రపంచం సృష్టించే కళాకారుడు సూరజ్. పెళుసైన గుడ్డు డొల్లలో సొగసైన చిత్ర కళాకృతుల్ని ఆవిష్కరించటం ఈయన ప్రత్యేకత. గుడ్డులో కొలువైన మహామహుల వర్ణచిత్రాలు, ప్రకృతి చిత్రికలు, స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు, డచ్ చిత్రకారుడు వాన్ జీ చిత్రరచనను పోలి ఉంటాయి. సున్నిత కాన్వాస్ మీద జాగ్రత్తగా రూపుదిద్దిన సొగసైన కళాకృతులివి. ആർട്ട് ശരിക്ക് ചിത്രകല പഠിച്ചിട്ടൊന്നുമില്ല, എങ്കിലും വളരെ ചെറുപ്പത്തിൽ నేను డ్రాయింగ్ పై ఏమీ చదవలేదు. 3వ తరగతి చదివే సమయంలో డైజెస్ట్ అనే పత్రికలో చూసిన బొమ్మ నాకు స్ఫూర్తినిచ్చింది. ఆ బొమ్మ ఓ వైపు గుడ్డలా కనబడింది, మరో దిశలో బొమ్మతో ఉంది. అలాంటిదే నేను చేయాలని ప్రయత్నించాను, కానీ అప్పట్లో ప్రయత్నాలు ఫలించలేదు. కానీ చివరికి విజయం నాదే అయ్యింది. ട്രൈ ചെയ്തു തുടങ്ങിയത്. അങ്ങനെ ట్రై ചെയ്തു. ఆద్యం കുറെ തെറ്റിപ്പോയി, പിന്നീട് അത് విజయతిలోട്ട് ఎత్తి. కళల్లో సంప్రదాయ మాధ్యమాలను ఇష్టపడని సూరజ్ తన 14వ ఏట వినూత్న కళలో ప్రవేశించారు. తొలినాళ్లలో సూరజ్ గోడలపై ఇలవేల్పుల్ని చిత్రించేవారు. బియ్యపు గింజల మీద సూక్ష్మ చిత్రాలకు రూపమిచ్చిన సృజనశీలి సూరజ్. ఒక పత్రికలో చూసిన బొమ్మ కళాకారుడిగా తన ఊహలకు రెక్కలు తొడిగింది. కోడిగుడ్డు డొల్లలో కళాప్రపంచాలను ఆవిష్కరించేలా ప్రేరణనిచ్చింది. വെല്ലുവിളികൾ വെച്ചാൽ ഓരോ എക്സ്പ്രഷനും പോകുമ്പോഴായിരുന്നു.
ఎగ్జిబిషన్లలో నాకు ఎదురైన సవాల్ ఒకటే, అది ఈ ఎక్షెల్ ఆర్ట్ ప్రామాణికతపై వారిని ఒప్పించడం. కొందరైతే ఇది అసలైన గుడ్డేనా అని సందేహించారు. పరీక్షించేందుకు ఒత్తి చూసేవాళ్ళు. కొన్ని అలా పగిలిపోయేవి. రంగులతో బొమ్మలు గీయటంలో కూడా ఇబ్బంది ఉంది. తొలుత నల్ల రంగే వాడాను, తర్వాత అనేక రంగులు ఉపయోగించి గీశాను. വെല്ലുവിളികളുണ്ട്. പിന്നെ വരയ്ക്കുന്ന ടൈമിലുണ്ട് ആദ്യം ബ്ലാക്ക് കളർ മാത്രം ഉപയോഗിച്ചിട്ടായിരുന്നു. సూరజ్లో ఉత్సాహం, ఉత్సుకత, సృజనాత్మకత కలగలిశాయి. ఎవరో కళాకారుడు ఆవగింజను 200 భాగాలు చేశాడు అన్న కథనం ఓ పత్రికలో చూశారు. అతన్ని స్థానికులు హీరోలా చూశారని అర్థమైంది. కళాకారుడిగా తను వినూత్నంగా ముందుకు సాగాలని, గుడ్డులో కళాకృతులకు రూపమివ్వాలి అన్న ఆలోచనొచ్చింది. చివరికి ఈ వైవిధ్య కళలో സൂരജ് ఎంతో ప్రావీణ్యం గడించాడు. പ്രചോദനം ഞാൻ ഒരു 9ാം ക്ലാസ്സിൽ പഠിക്കുമ്പോൾ അന്ന് ഒരു പത്രവാർത്ത കണ്ടിരുന്നു. ഞങ്ങളുടെ നാട്ടിൽ തന്നെ ഞങ്ങളുടെ അറിയാവുന്ന ഒരു സുഹൃത്ത്. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఓ వ్యక్తి ఒకే ఒక్క ఆవగింజను 200 ముక్కలు చేశాడన్న కథనం చూశాను. ఆ స్ఫూర్తితో అలాంటిదే ఇంకా వినూత్నంగా చేయాలని నిర్ణయించాను. ఆవగింజను 714 ముక్కలుగా కట్ చేశాను. నా విన్యాసం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతా నన్ను ప్రోత్సహించారు. మరి తర్వాత ఏం చేస్తావు అని నన్ను అడిగారు. అప్పుడు నాకు డైజెస్ట్ పత్రికలో చూసిన బొమ్మ జ్ఞప్తికి వచ్చింది. ఎక్షెల్ ఆర్ట్ను ఎంచుకొని అందులో కొనసాగాలని నిశ్చయించాను. నా ప్రయత్నం విజయవంతమైంది. ట్రై ചെയ്തു, കുറച്ചൊക്കെ പരാജയപ്പെട്ടു, പിന്നെ విజయతిలోకి ఎత్తి. నిజానికి గుడ్డులో కళా ప్రపంచ ఆవిష్కరణ శ్రమతో కూడుకున్నది. ఎంతో సహనం ఉండాలి, మరెంతో కళా సృజన కావాలి. కనీసం 3 ఏళ్లు ప్రయత్నించాలి. గుడ్డును డొల్లగా మార్చే సాంకేతికత నేర్చారు. కొబ్బరి చిప్పను కుంచెలా ఉపయోగించి పెంకు లోపల పగలకుండా ఎంతో జాగ్రత్తగా పెయింటింగ్స్ వేశారు. అయినా అనేక పర్యాయాలు వైఫల్యాలు సహనాన్ని పరీక్షించాయి. 10 మధ్యలో ఉండగా గుడ్డు డొల్ల పగిలిపోయిన సందర్భాలు కోకొల్లలు. కళాఖండం తయారీలో తొలుత ఒక చిన్న స్టీల్ కడ్డీ తీసుకొని గుడ్డుకు రంధ్రం చేశాను. సిరంజి తీసుకొని అందులో పచ్చసొన అంతా తీసివేస్తాను. సిరంజితో నీటిని పంపించి గుడ్డు డొల్లను శుభ్రం చేయడం తర్వాత కార్యక్రమం. అనంతరం తడి ఆరేందుకు సూర్యకాంతిలో ఉంచుతాను. తడి ఆరిన వెంటనే మధ్య నుంచి ఆక్రిలిక్ పెయింట్ వేస్తాను. చుక్కలను కలుపుతూ బొమ్మ గీయడం నేను పాటించే పద్ధతి. సూరజ్ కు ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అయినా వృత్తి కళా ప్రవృత్తి ఎంతో సంతృప్తినిచ్చింది. నమ్మిన కళలో నైపుణ్యం, పరిపూర్ణత సాధించారు. ఈ గుర్తింపొచ్చేందుకు ఎంతగానో శ్రమించారు. కళా ప్రదర్శనల్లో ఇవసలు గుడ్లేనా అన్న సందేహంతో కొందరు సందర్శకులు గుడ్లను నొక్కి పగలగొట్టేవారు, అగౌరవపరిచేవారు. అయినా అంకితభావం కొనసాగింది. అనేక రికార్డులు సృష్టించారు. యూనివర్సల్ రికార్డ్ ఫోరంത്തിന്റെ నేషనల్ రికార్డు. నాకు చెప్పుకోదగిన రికార్డులంటే ఓ 2 ఉన్నాయి. యూనివర్సల్ రికార్డ్ ఫోరం నుంచి నేషనల్ రికార్డు సాధించాను. అలాగే ఖతార్లో అరేబియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. అనేక సాంస్కృతిక వేదికల మద్దతు నాకు లభిస్తోంది. వివిధ రకాల కుంచెలతో ప్రయోగాలు చేశాను. ఎక్షెల్ ఆర్ట్, ఆక్రిలిక్ పెయింట్స్ వాడేందుకు మరింత అనువుగా ఉంది. పల తరతరాల సంభవనలు ట్రై చేయదు. 200 పర్యాయాలు యత్నించి 75 కళాకృతుల్ని తయారు చేశారు. కోడిగుడ్డు డొల్లలో కళా ప్రపంచాలను ఆవిష్కరిస్తున్నారు. గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించడమే ఇప్పుడు తన తదుపరి లక్ష్యం. దుర్బలంగా అంటే బలహీనమైన కాన్వాస్ మీద కూడా ఆయన కళాఖండాలు తన అపరిమిత సృజనాత్మకతకు అద్దం పడతాయి. എഗ്ഗാർട്ട് ഇനിയും വരയ്ക്കാനുണ്ട്. ഇപ്പോൾ ഞാൻ പറഞ്ഞു കളർ അതിൽ ആഡ് ചെയ്ത് തുടങ്ങി. కోడిగుడ్డు డొల్లలో సృష్టించే కళలో అన్వేషించాల్సింది ఇంకా ఎంతో ఉంది. షాడోయింగ్, మెరుగులు, మెరుపులు అద్దాలి. ఒక పెద్ద కళాఖండం తయారు చేయాలన్నది నా మరో ఆశయం. నేను ఫుట్బాల్ ప్రపంచ కప్ లో అర్జెంటీనా క్రీడాకారుడు మెస్సీ చిత్తరువును గీశాను. అది 1200 చదరపు అడుగుల పెద్ద చిత్రపటం. ഞാൻ കഴിഞ്ഞ വേൾഡ് കപ്പ് സമയത്ത് മെസ്സിയുടെ ഏകദേശം 1200 സ്ക്വയർ ഫീറ്റ്. చేదు నిజాలను జీర్ణించుకొని తీయని మిఠాయిల విక్రయంతో స్వయం కృషితో ఎదిగి తన చరిత్రనే విజయగీతంగా మలిచారు బెంగళూరు మిఠాయిల వ్యాపారి పూరన్హోళీ భాస్కర్. ఈ తరం యువ వ్యాపారవేత్తలకు మార్గదర్శకుడయ్యారు. కొచ్చిలో కోడిగుడ్డు డొల్లలనే వర్ణ చిత్రాలకు కాన్వాస్గా మలిచి అద్భుతాలు సృష్టిస్తున్నారు కేరళ కళాకారుడు సూరజ్ కుమార్. ఇద్దరూ విభిన్న స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. జై హో.